కొత్తగా బీజేపీ టచ్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్తా ఉన్నారట. ఇప్పటికే డజన్ల కొద్ది వస్తూ ఉన్నారట. ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు ఇప్పటికే టచ్లోకి రేవంత్ రెడ్డి టచ్లోకి వెళ్ళడం జరిగింది. అవి బహిర్గతంగా చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు మాకు టచ్లోకి వచ్చారు అని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాకు టచ్లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు వస్తే కూడా చేర్చుకుంటామంటున్నారు బండి సంజయ్. ఇక మేము అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్ళేవాళ్ళు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్లో నుంచి సిండేలు వస్తారు. ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ చెందినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు 5 ఎంపీలు మాతో టచ్లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు బయటికి వస్తే ఆయన్ను బీజేపీలోకి తీసుకుంటామని హాట్ కామెంట్ చేశారు బండి. ఇవాళ బండి సంజయ్ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి మొత్తం 17 సీట్లు వస్తాయని, దేశంలో 400 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి. బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు దొరకవడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్కు మధ్య అవగాహన ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ స్కామ్లు బయటపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఉంటే కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవాళ్ళని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు బండి. పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు మోడీ ఒకవైపు, రజాకారులు ఎంఐఎం బీఆర్ఎస్ వైపు ఉన్నాయని తెలిపారు. దేవుడు రాముడిని నమ్మే వాళ్ళు బీజేపీకి ఓటు వేస్తారని చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి పార్టీని ప్రజలే బహిష్కరిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే ఆ పార్టీ నుంచే సిండేలు బయటకు వస్తారని హెచ్చరించారు. ఈ నెల 20న నుంచి బస్సు యాత్ర మొదలు కానుంది. 25 నుంచి 2వ విడత ప్రాణహిత యాత్ర ఉంటుందని బండి సంజయ్ వెల్లడించారు. ఇక కాంగ్రెస్కు పార్టీలోకి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు తమకు కూడా టచ్లో ఉన్నారు, బీజేపీలో కూడా చేరుతా ఉన్నారంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు బండి సంజయ్.